Hello all, this is Dr. Madhuri, Consultant Obstetrician and Gynecologist at Medistar Hospitals, Amirpet branch. So today let's discuss about loop of cord around the fetal neck. అంటే బేబీ మెడ చుట్టూతా పేగు ఉండడాన్ని దీన్ని మనం టర్మినాలజీలో న్యూకల్ కార్డ్ అని అంటాం. యూజువల్లీ ఈ అంబిలికల్ కార్డ్ అనేది బేబీ యొక్క బొడ్డు నుంచి ప్లసెంటా మాయ ఏదైతే అంటామో దాని కనెక్టింగ్ స్ట్రక్చర్. సో ఈ అంబిలికల్ కార్డ్ ద్వారా బేబీకి న్యూట్రియంట్స్ కానీ ఆక్సిజన్ కానీ అదర్ ఎసెన్షియల్ సప్లైస్ అన్నీ ఈ కార్డ్ ద్వారా వెళ్తాయి. సో యూజువల్లీ ఈ కార్డ్ అనేది 50 to 70 సెంటీమీటర్స్ ఇన్ లెంత్ ఉంటుంది. ఇప్పుడు టర్మ్ స్కాన్స్లో కొంతమంది వస్తారు, బేబీకి మెడ చుట్టూతా పేగు ఉంది, సో దీనివల్ల ఏంటి ఏమన్నా ఇబ్బందా, నార్మల్ డెలివరీ అవుతుందా లేదంటే డైరెక్ట్ సిజేరియన్ చేయాలా అనేది చాలా కామన్గా వచ్చే క్వశ్చన్. సో మెయిన్గా ఏంటి అని అంటే కార్డ్ ఉన్నంత మాత్రాన డైరెక్ట్ సిజేరియన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కొన్నిసార్లు మల్టిపుల్ లూప్స్ ఆఫ్ కార్డ్ లేదు అని అంటే కనుక ఈ లెంత్ ఏదైతే 30 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉంటే కనుక దేర్ మైట్ బి ఛాన్సెస్ అది కూడా బేబీ మూమెంట్స్ తక్కువైనా లేకపోతే డెలివరీ టైంలో ఏమైనా ఇబ్బంది అయితే తప్ప ఇట్ ఈస్ నాట్ ఎ డైరెక్ట్ ఇండికేషన్ ఫర్ సిజేరియన్ సెక్షన్. సో ప్రాబ్లమ్స్ ఏమి ఉండొచ్చు అని అంటే మెయిన్గా మీరు చూసుకోవాల్సిందల్లా బేబీ ఫీటల్ మూమెంట్స్ సరిగ్గా ఉన్నాయా లేదా. ఇవి కనుక మానిటరింగ్ మీరు చేసుకొని నార్మల్ మూమెంట్స్ ఉన్నాయి అని అంటే కనుక డెఫినెట్గా నార్మల్ డెలివరీ టైంలో ఏమి ఇబ్బంది లేకుండా కార్డ్ కొన్నిసార్లు డ్యూరింగ్ కాంట్రాక్షన్స్ ఆ తల కిందకి దిగే కొద్దీ కార్డ్ అనేది స్లిప్ అయిపోతుంది. సో ఇట్లాంటి ఛాన్సెస్లో నార్మల్ డెలివరీ అయ్యే పాసిబిలిటీ బాగా ఉంటుంది. కొన్నిసార్లు ఆ యూట్రస్ కాంట్రాక్షన్స్ అప్పుడు కార్డ్ మీద ప్రెషర్ పడి కార్డ్ కంప్రెస్ అయ్యి బేబీ హార్ట్ బీట్ డిప్ అవుతుంది, ఫీటల్ డిస్ట్రెస్లోకి ల్యాండ్ అవుతుంది అని అంటే కనుక అప్పుడు ఆ టైంలో ఇంటర్వెన్షన్స్ ఏమన్నా అవసరం పడతాయి, లేదనంటే సిజేరియన్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో జస్ట్ స్కాన్లో కార్డ్ ఉంది అని చూసి కంగారు పడి దానివల్ల నార్మల్ అవ్వదు సి సెక్షనే అవుతుంది అన్న అపోహ అయితే అవసరం లేదు. ఒకవేళ మూమెంట్స్ తక్కువ ఉంటున్నాయి, ఇంకేమన్నా ఇబ్బంది అనిపిస్తుందంటే కనుక ఖచ్చితంగా గైనకాలజిస్ట్ని మీట్ అవ్వండి. సో ఫర్ ఫర్దర్ క్వెరీస్ కన్సల్ట్ యువర్ గైనకాలజిస్ట్. థ్యాంక్ యూ.